భద్రాద్రి కొత్తగూడెం వెళ్తాం. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 5 నియోజకవర్గాల్లో 6,168 ఇళ్లకు అడ్మిషన్ అయితే అనుమతి మంజూరు కోరింది. ఇప్పటివరకు 3,090 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. ఇంకా నిర్మాణ దశలో 3,353 ఇళ్లు అయితే ఉన్నాయి. సో సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి పర్యటనలో మిగిలిన ఇళ్లను అయితే పంపిణీ చేస్తున్నారు అధికారులు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ కొత్తగూడెం జిల్లాలో పర్యటించినటువంటి నేపథ్యంలో మొదటగా భద్రాద్రి రాములవారిని దర్శించుకొని అనంతరం ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. ఆ మీటింగ్ లో లబ్ధిదారులను ఉద్దేశించి కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలను ఉద్దేశించి కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో 2 పడక గదులు పేద కుటుంబాలకు ఇస్తామని హామీ ఇచ్చింది తప్ప ఆ హామీని పూర్తి స్థాయిలో నిలబెట్టుకోవడంలో విఫలమైందని చెప్పేసి కూడా విమర్శించినటువంటి నేపథ్యంలో అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 పడక గదులు దాదాపుగా పూర్తిగానటువంటివి 70% మిగిలిపోవడం జరిగింది. కొన్ని చోట్ల పూర్తయినా కూడా లబ్ధిదారులకు అందించడంలో ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ టిఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాల్లో నిర్లక్ష్యం వహించి ఆ లబ్ధిదారులకు అందజేయలేనటువంటి దుస్థితిలో ఉండిపోయింది. అలాంటి నిలిచిపోయినటువంటి ఈ యొక్క పూర్తయిన ఇళ్లను కావచ్చు, అలాగే అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి 2 పడక గదుల ఇళ్లను కావచ్చు, వాటికి నిధులు కేటాయించి ఆ యొక్క లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందజేస్తామని నిన్న రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ల ఇళ్లు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఆనందం వెల్లివిరిసిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 9.5 సంవత్సరాల్లో పరిపాలించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో టిఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. పూర్తయినటువంటి ఇల్లు అశ్వరావుపేటలో కావచ్చు, అలాగే భద్రాచలం నియోజకవర్గంలో కావచ్చు, అలాగే కొత్తగూడెం, ఇల్లందు, పెనుపాక ఈ 5 నియోజకవర్గాల్లో కూడా పూర్తయిన ఇల్లు కూడా అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారినటువంటి నేపథ్యం ఉంది. ఇలాంటి ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు అందజేసేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రజల్లో ఒక ఆనందం అనేది వెల్లివిరిచినటువంటి పరిస్థితి ఉంది. అలాగే భద్రాద్రి గోదావరి 80 అడుగులు వచ్చినా కూడా భద్రాచలం పట్టణంలోకి ఒక్క చుక్క నీరు కూడా రాకుండా చూసేటువంటి బాధ్యత మాదని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి సీఎం ప్రకటించినటువంటి నేపథ్యంలో భద్రాద్రి ప్రజల్లో పూర్తి స్థాయిలో ఆనందం నిండిందని కూడా చెప్పుకోవచ్చు వరుణ్. శ్రీనివాస్, ఇప్పుడు నిర్మాణ దశలో 3,553 ఇళ్ళు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. వీటిని ఎప్పుడు మళ్ళీ గవర్నమెంట్ లబ్ధిదారులకి చేకూరుస్తుంది? అంటే పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందే ఇస్తుందా, లేదంటే ఇప్పుడు ఎలక్షన్ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ వదిలితే మళ్ళీ అట్లా ఆపేయాల్సి ఉంటుంది? సో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల తర్వాతే అవుతుందా అది? అంటే పూర్తి స్థాయిలో పూర్తయినటువంటి వాటిని లబ్ధిదారులకు తక్షణమే అందజేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అసంపూర్తిగా పునాదుల స్థాయిలో కావచ్చు, లెంటర్ స్థాయిలో కావచ్చు, స్లాబ్ స్థాయిలో కావచ్చు, స్లాబ్ అయినవి పూర్తి కానటువంటి ఇల్లులు కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక ఎస్టిమేషన్ వేసి వాటికి బడ్జెట్ ఎంత అవుతుంది, ఈ యొక్క బడ్జెట్ ఎంత విడుదల చేయాలి అనేది కూడా వారికి లెక్కలు ఉన్నాయి. కాబట్టి కొంత సమయం పట్టినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాటిని నిర్మాణం పూర్తి చేసి ఆ యొక్క లబ్ధిదారులకు అందజేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇల్లు తప్పకుండా ఇవ్వాలి, ప్రతి లబ్ధిదారుడికి న్యాయం జరగాలని చెప్పేసి తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో పార్లమెంటు ఎలక్షన్ తర్వాత వీటిని అంటే 2 నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ తక్కువ సమయం సరిపోకపోవచ్చు. అందుకనే పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాటిని పూర్తి చేసి ఆ యొక్క లబ్ధిదారులకు ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లోని పేద లబ్ధిదారులకు ప్రతి ఒక్కళ్ళకు కూడా అందించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వరుణ్.
రైట్ శ్రీనివాస్ అయితే దాదాపు ఇప్పటివరకు కూడా 2454 ఇళ్ళని అయితే లబ్ధిదారులకు అందించారు. సో ఈ విషయంపై అంటే ఎప్పుడో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న ఆగిపోయిన ఇళ్ళను మళ్ళీ ఇప్పుడు ఆ, రీ ఆ, మళ్ళీ వాళ్ళని కేటాయిస్తున్నారు. సో దీని మీద లబ్ధి పొందిన లబ్ధిదారుల యొక్క స్పందన ఏ విధంగా ఉంది? అంటే గత ప్రభుత్వము ఇచ్చినటువంటి లబ్ధిదారులకు ఆ ఇల్లు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు పూర్తి కాకుండానే ఆ యొక్క ఎలక్షన్లు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి అసంపూర్తిగా పూర్తయినటువంటి ఇళ్లను కూడా లబ్ధిదారులకు పట్టాలు పంచినటువంటి నేపథ్యం ఉంది. ఆ యొక్క లబ్ధిదారులు కూడా ఆ ఆ రూమ్లకు ఆ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు చూస్తే ఇంకా కట్టుబడిలోనే ఉన్నాయి. మాకు మేము పూర్తి చేసుకోవాలా, ప్రభుత్వం పూర్తి చేస్తుందా అన్నటువంటి అనుమానాలు కూడా వాళ్ళలో రేకెత్తినటువంటి నేపథ్యం ఉంది. కావున ఈ యొక్క అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి ఇళ్లను తక్షణమే పూర్తి చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటానని నిన్న రేవంత్ రెడ్డి భద్రాచలం సభలో ప్రకటించినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి తొందరలోనే వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని కూడా తెలియజేసినటువంటి నేపథ్యం ఉంది వరుణ్.